తెలంగాణ ప్రభుత్వం రైతులకి వరుస గుడ్ న్యూస్లు చెప్తుంది. రైతాంగం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మూడో విడత రుణమాఫీపై తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఆగస్టు 15 నాటికి 2 లక్షల రూపాయల వరకు రైతుల రుణమాఫీ చేస్తామని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. ఆగస్టు 15లోగా రైతుల రుణమాఫీ తీరుస్తామన్న ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి చేసిన సవాల్ను నిరూపించుకోనున్నామని ఆయన అన్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం జూలై 18న రైతు రుణమాఫీని ప్రారంభించింది. మొత్తం 3 విడతల్లో మాఫీ చేస్తుండగా ఇప్పటికే 2 విడతల్లో 1,00,000 నుంచి 1,50,000 వరకు రుణాలు మాఫీ అయ్యాయి. ఆగస్టు 15న మూడో విడతగా 1,50,000 నుంచి 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటి వరకు 2 విడతల్లో రుణమాఫీ జరగగా కొందరు అర్హులైన రైతులకు మాఫీ జరగలేదు. బ్యాంక్ అకౌంట్ నెంబర్లలో తప్పులు, ఆధార్ వివరాలు సరిపోలకపోవడం, వివిధ సాంకేతిక కారణాలతో రైతు రుణమాఫీ జరగలేదు. దీంతో ఆయా రైతులు ఆందోళనకు గురవుతున్నారు. తమకు రుణమాఫీ జరగలేదని బాధను వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అటువంటి రైతులకు మంత్రి పొన్నం ప్రభాకర్ గుడ్ న్యూస్ చెప్పారు. అర్హతలు ఉన్న రుణమాఫీ కాని రైతుల కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని చెప్పారు. అటువంటి వారి కోసం 1 రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు. రైతులు ఎవ్వరూ అధైర్యపడవద్దని, ఆందోళనకు గురికావద్దని సూచించారు. తమ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందుతాయని చెప్పారు. రుణమాఫీ, రైతు భరోసా పథకాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు చేసిన విమర్శలను మంత్రి పొన్నం ఖండిస్తూ ఆయన కీలక కామెంట్స్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో హరీష్ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు సాంకేతిక కారణాలు చూపి 3 లక్షల మంది రైతులకు పంట రుణాలు మాఫీ చేయలేదని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పంటల బీమా అందక, పరిహారం లేక చాలామంది రైతులు అప్పుల ఊబిలో చిక్కుకొని ఆత్మహత్యలు చేసుకున్నారని పొన్నం తెలియజేశారు. రైతు రుణమాఫీ జరగని వారు కాల్ చేయాలని ఇప్పుడు కాల్ సెంటర్లు పెట్టారని, అదేదో అప్పుడే పెట్టి ఉంటే రైతులకు మేలు జరిగేదని సూచించారు. అప్పుడేమో కలెక్షన్ సెంటర్లు పెట్టి ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారంటూ హరీష్ రావుకి దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చారు.